శ్మశానం అని, అమరావతి అడవి అని, అక్కడికి వెళ్ళి ఎంటర్ అయితే మొత్తం శ్మశానాలు కనపడితేనే మొత్తం మునిగిపోయిద్దని, అక్కడ అసలు బిల్డింగ్లు కట్టడానికే పనికిరావని, అసలు బిల్డింగ్లు కట్టలేదని, ఇన్ని రకాల ప్రచారాలు చేసినటువంటి మీరు ఈ రోజున అమరావతికి సంబంధించినటువంటి విషయంలో రైతుల మీద మొసలి కన్నీరు గారుస్తూ మేము అమరావతి రైతుల పరిరక్షణ కోసం వెళ్తున్నటువంటి విధంగా వెళ్తే మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. మీరు అమరావతి విషయంలో, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఈ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని రైతులు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు అనంటే 2019 ఎన్నికలకు ముందు మేము అమరావతి రాజధాని, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడని చెప్పి ఎన్నికల్లో గెలిచిన వెంటనే మేము దక్షిణాఫ్రికా తరహాలో 3 రాజధానులు ఎందుకు కట్టకూడదు అని 3 ముక్కలాడి 5 ఏళ్ల పాటు మొత్తం అభివృద్ధి లేకుండా రోడ్లన్నీ తొప్పేసి అమరావతిని పడకపడేసి అడవి చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అనుకూలత ఉంటది. శివపార్తి గారు మీ ఫోన్ రొటేట్ చేసుకోండి. చూస్తున్నానండి. ఓకే, మాట్లాడండి కృష్ణ. అమరావతి రైతుల విషయంలోనే మాత్రమే కాదు, అమరావతి విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని వాళ్ళు పదే పదే ప్రదర్శిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మేము అమరావతి వ్యతిరేకమని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ఇప్పుడు అంబటరాంబాబు వెళ్ళి, అదేవిధంగా పేరు నాని వెళ్ళి, వీళ్ళందరూ వెళ్ళి అమరావతిలో ఏం చేయాలని వెళ్తారు అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళు వ్యతిరేకంగా వెళ్తున్నారు. వీళ్ళు అమరావతిని అబాస్పాలు చేయాలని వెళ్తున్నారు అనేటువంటి అనుమానం రైతులకు కలుగుద్దా, కలగదా? అందుకని వాళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండో అంశము, అక్కడ ఉండవల్లిలో జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి వ్యవహారం. రైతులు లేరు అక్కడ, వ్యవహారము అదేది ఘర్షణ సంబంధించిన వ్యవహారం. నేను ఒకటి అడుగుతాను, ఈ విధమైనటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారం ఎవరి మీద దాడి చేసినా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళారు, రైతులు అడ్డుకున్నారు, రైతుల పేరుతో తెలుగుదేశం వాళ్ళు అడ్డుకున్నారు అనుకున్నాం. ఇవన్నీ కూడా దీన్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళు ఈ విధంగా అమరావతి పరిరక్షణ అనేటువంటి పేరుతో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కొంతమంది రైతుల పేరుతోనో ఇంకొక పేరుతోనో చేసేటువంటి పరిస్థితి ఉంటే, దానికి ఘర్షణ జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఈ నియోజకవర్గం ఎవరిది? నారా లోకేష్ది. మరి ఈ ప్రభుత్వాన్ని నడుపుతుందే ఆయన. మరి అలాంటప్పుడు ఆ విధమైనటువంటి జాగ్రత్త ఉండాలా, అక్కర్లేదా? ఈ విధమైనటువంటి జాగ్రత్త లేకుండా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ఒక ట్యాప్ వేసి ఈ రోజున అమరావతి పేరుతో ఒక ఘర్షణ జరిగేటువంటి విధంగా చేస్తే, ఆ ఘర్షణలో ఆ ట్రాప్ లో పట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున రాళ్ళు తీసుకొని వచ్చి ఆ విధంగా వేసి ఈ విధమైనటువంటి అబాస్పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ట్రాప్ ఎందుకు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? కారణం ఏంటి అని అంటే, 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశారు, అదే విధంగా అనేకమైనటువంటి దాడులు జరిగాయి. ఈ దాడులప్పుడు ఖచ్చితంగా ఇది అప్రజాస్వామికమైన చర్య, ఈ విధంగా దాడులు జరగకూడదు, ఇది తప్పు అని నాలాంటి ప్రజాస్వామికవాదులు అందరం ఖచ్చితంగా మాట్లాడాం. ఆ ప్రభుత్వం మీద పోట్లాడాం. ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సిందే అప్రజాస్వామికమైన చర్యలతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నాం. మరి ఈ విధమైనటువంటి దాడి ఖచ్చితంగా అప్రజాస్వామికమైన దాడి. ఈ విధమైనటువంటి దాడి జరిగేటువంటి విధంగా వాళ్ళు మీకు ట్రాప్ వేస్తే మీరు దాడి చేసి మీరు ఈ రోజున వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏం లేదు అనేటువంటిది మీరే ఈ రోజున స్పష్టంగా ప్రకటించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడేటువంటి తెలుగుదేశం పార్టీ ఇది ఎన్నికల్లో గెలవటానికి పనికిరాదు ఈ పార్టీ అని నేను మాట్లాడాల్సిందే. నేను ప్రజాస్వామికవాదిగా నా అభిప్రాయం ఇది. ఈ విధమైనటువంటి ధోరణిలో ఖచ్చితంగా ఉండకూడదు. ఆ రోజున అంబటరాంబాబు ఇంటి మీద దాడికి ఉచికొలిపారు వాళ్ళు, మీరు దాడి చేశారు, తప్పు చేశారు. ఈ రోజున దాడి జరిగినట్టు దానికి కూడా మీరు తప్పు చేశారు. ఈ విధమైనటువంటి కనీసమైనటువంటి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయగలిగినటువంటి పరిస్థితి పరిపాలన, అదేవిధంగా పోలీస్ శాఖ ఈ ప్రభుత్వ ఆధీనంలో లేదు, చేత కావటం లేదనేటువంటి అర్థమవుతుంటాను. ఇక 3వ పాయింట్, మా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం మీద ఘర్షణ జరిగింది. 2 పార్టీలు ఉన్నాయి అక్కడ. ఎవరు? ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 తెలుగుదేశం. రైతులు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి రైతులు కొంతమంది ఉండొచ్చు, అదే విధంగా ప్రధానమైనటువంటి వాళ్ళు అక్కడ తెలుగుదేశం అడ్డుకున్నటువంటి వాళ్ళు, వెళ్ళినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళిద్దరు ఘర్షణ కోసం ఈ రోజున అమరావతిని ఈ రోజున రాష్ట్ర నడిబొడ్డున ఉండవల్లిలో
అమరావతి మొత్తం పరువు తీసేటువంటి విధంగా రెండు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే అమరావతి రాజధాని అసలు ముందుకు పోయిద్దా వెనక్కి పోయిద్దా, రేపు పొద్దున ఏదన్నా సమస్య వస్తే పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, ఎవరన్నా వీళ్ళిద్దరు ఈ విధంగా రాజకీయంగా కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే అమరావతి ఏదైనా ముందుకెళ్లేటువంటి వ్యవహారమేనా ఇది? కనీసమైనటువంటి పరిస్థితులు ఈ రోజున ప్రభుత్వానికి ఒక అంచనా ఉండాలా అక్కర్లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమే ఇది. ఏం లక్ష్యం? ఎట్లయినా సరే అమరావతిని మధ్యలో ఆపేయాలి, మధ్యలో ఆపేసే అమరావతి ఈ రాజధాని లేకుండా చేయాలి రాష్ట్రానికి. ఈ ప్రభుత్వం ఈ నిర్మాణం చేయలేదు, ఫెయిల్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినట్టుగానే తెలుగుదేశము కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటిది చెప్పాలి అనేటువంటిది ఒక బలమైనటువంటి ఆలోచనతో వారు ముందుకెళ్తున్నారు. దాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ట్రాప్ లో పడ్డటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది మంచి సంప్రదాయం కాదు. ఒక రాష్ట్ర రాజధాని విషయంలో రెండు రాజకీయ పార్టీలు మీ రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర పరువుని, రాష్ట్ర రాజధాని పరువుని భంగం కలిగించేటువంటి విధంగా ఈ రోజున రోడ్డును పడేసేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు మీ పద్ధతులు మార్చుకోండి. ప్రధానంగా దీంట్లో బాధ్యత అయితే మాత్రం అధికార కూటమిలో ఉన్నటువంటి కూటమికి నాయకత్వం వహించేటువంటి తెలుగుదేశం పార్టీకి మాత్రం ముఖ్యమైనటువంటి బాధ్యత ఉంటుంది. చెడగొట్టేటువంటి వ్యవహారం మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఏమైనా చేస్తాం అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తుంది. ఈ బాధ్యత లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా తెలుసుకుంటుందా లేదా? అసలు